S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖములు ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు పోర్న్ వీడియోస్ కంటిన్యూగా చూడడం వల్ల, అదేవిధంగా పోర్న్ వీడియోస్ ఎక్కువ చూస్తూ మాస్టర్బేట్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. ఎందుకంటే మన క్లినిక్ రీసెంట్గా కొంతమంది పేషెంట్లు విజిట్ చేశారు, అదేవిధంగా కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చాను. సో అది ఏ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది, సో వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని పోతే వీడియోని పూర్తిగా చూడండి, ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, పోర్న్ వీడియోస్ చూస్తూ ఎక్కువగా మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకున్న వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తుందండి. అది ఏంటో ఒక్కొక్కటి చెప్తాను. సో మస్ట్ అండ్ షుడ్గా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో పోర్న్ వీడియోస్ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ఈవెన్ ఒక 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్, అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్, సో ఈ స్టేజ్ ఏదైతే ఉందో, సో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది పోర్న్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారనమాట ఇప్పుడున్న జనరేషన్లో. సో ఇలా చిన్న వయసు నుంచి పోర్న్ వీడియోస్ చూస్తూ చాలామందికి ఈ పోర్న్ వీడియోస్ చూసినప్పుడు మాస్టర్బేషన్ చేయాలి అనిపిస్తుంది కదా, హస్తప్రయోగం చేయాలనిపిస్తుంది కదా. సో ఇలా హస్తప్రయోగం అనేది పోర్న్ వీడియోస్ చూస్తూ ఎక్కువ చేస్తున్నారండి. సో మధ్యలో మనకు దగ్గరకు ఒక క్లినిక్ దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. సార్, నాకు ఈ ఎరెక్షన్ అనేది స్ట్రాంగ్గా రావడం లేదు, సో స్ట్రాంగ్గా రాకుండా పోతుందేమో అని చాలా భయంగా ఉంది అన్నాడు. సో ఏంటి ఎలా అని కౌన్సిలింగ్ చేసి ఇలా పోర్న్ వీడియోస్ కంటిన్యూ చూస్తున్నాడు అనమాట. సో ఎవరైతే పోర్న్ వీడియోస్ కంటిన్యూగా చూస్తున్నారో, కంటిన్యూ చూస్తూ మాస్టర్బేషన్ చేస్తూనే ఉన్నారో, మీకు ఏదైతే ఉందో ఇంటర్ కోర్స్ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే, సో మ్యారేజ్ అయినప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే మీకు అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో ఇంకా ఇన్నర్గా ఒక ఫీలింగ్ అనేది, ఒక భయం అనేది వచ్చేస్తుందండి. సో పోర్న్ వీడియోస్ ఎక్కువ చూసినప్పుడు, కంటిన్యూగా ఏదైతే ఉందో మాస్టర్బేట్ చేసినప్పుడు, సో మనము ఈ పోర్న్ వీడియోస్లో చాలా స్ట్రాంగ్గా వాళ్ళ హెల్త్ కండిషన్ బాగుండి సెక్స్ చేస్తుంటారు కదా. సో అలా మేము కూడా ఎక్కడ ఇలా హెల్తీగా చేయలేకపోతామేమో, మేము కూడా ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోతామో అని ఒక ఇన్నర్గా ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఎవరు పోర్న్ వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు. సో దయచేసి రెగ్యులర్గా పోర్న్ వీడియోస్ చూడకండి. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఎక్కువగా పోర్న్ వీడియోస్ చూస్తూ మాస్టర్బేట్ చేయకండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారనమాట, కొంచెం ఇన్నర్గా ఒక ఫియర్ అనేది వస్తుంది, సో భయం అనేది వస్తుంది. సో అందుకోసం అయితే చెప్తున్నాను, చూడొచ్చు పోర్న్ వీడియోస్ ఎప్పుడన్నా ఒకసారి చూసుకొని మాస్టర్బేట్ చేసుకోవచ్చు అండి, పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు. బట్ కంటిన్యూగా ఎవరైతే చూస్తూ మాస్టర్బేట్ చేస్తారో, సో ఫ్యూచర్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అయితే చూడొచ్చండి. ఓకేనా? సో దయచేసి ఎక్కువగా పోర్న్ వీడియోస్ చూడకండి, ఎప్పుడన్నా చూసి నార్మల్గా మాస్టర్బేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అడిగారు, అదేవిధంగా మన క్లినిక్ విజిట్ చేశారు. సో ఒక వీడియో చేద్దాం దీని మీద అయితే చేశాను. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో చేస్తాను. అందరికీ నమస్తే.